హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ సీనియర్ సిటిజన్ కార్డ్స్ కోసం. సీనియర్ సిటిజన్ కార్డ్స్ అనేవి ఈ మధ్యనే మన స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్ కార్డ్స్ అంటే ఎవరికి ఇస్తారంటే 60 సంవత్సరాలు పూర్తయినటువంటి మహిళలకి, పురుషులకి సీనియర్ సిటిజన్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఎక్కడెక్కడ ఇష్యూ చేస్తారు? సచివాలయంలో ఇష్యూ చేస్తారు, లేదంటే మీ సేవలో ఇష్యూ చేస్తారు. ఈ 2 సెంటర్స్లోనూ ప్రస్తుతానికి అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కార్డ్స్ అనేవి ఇంతకు ముందు మాన్యువల్గా మనకి వృద్ధులు మరియు సంక్షేమ శాఖ వాళ్ళు అనమాట మాన్యువల్గా రాసి అనేది ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు అది ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా వన్ టైమ్ మనం ఆన్లైన్ అప్లికేషన్స్తో మనకి సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఇష్యూ అయిపోతుంది. ఇది అందరికీ, అంటే వైట్ రేషన్ కార్డ్ అని లేకపోతే పింక్ రేషన్ కార్డ్ అని ఎవరికి ఇదంతా సంబంధం లేదు. జస్ట్ ఏజ్తో మాత్రమే సంబంధం. 60 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళలు, పురుషులు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా పర్వాలేదు, రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటేంటి? ఫస్ట్ ఫోటో, ఆధార్ కార్డ్, తర్వాత ఆధార్ అప్డేట్ హిస్టరీ. అంటే కొంతమంది ఏజ్లు మార్చుకుంటుంటారు పెన్షన్స్ కోసం అని దానికోసం అని, అలాంటి వాళ్ళకి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది అడుగుతుంది. తర్వాత బ్లడ్ గ్రూపు, తర్వాత ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్, అంటే వాళ్ళ పిల్లలు కానీ ఎవరిదో ఒకరిది ఫోన్ నెంబరు అది ఇవ్వాల్సి అవసరం ఉందన్నమాట సీనియర్ సిటిజన్ కార్డుకి. ఈ డాక్యుమెంట్స్తో మీరు సచివాలయానికి కానీ మీ సేవకు కానీ వెళ్తే అక్కడ రిజిస్టర్ చేసి మీకు సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఇస్తారు. కార్డు ప్రివ్యూ అనేది ఎలాగుంటుంది అనేది మీకు స్క్రీన్ పై చూపిస్తుంటాను, ఇప్పుడు చూడండి. ఆ తర్వాత ఆ కార్డు అనేది మీరు లామినేట్ చేసుకోవచ్చు, లేదా పీవీసీ కార్డ్ ప్రింట్ కూడా చేసుకొని మీరు వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ కార్డు యూసేజ్ ఏంటంటే, కార్డు యూసేజ్ మీరు కార్డు తీసుకోవడం వల్ల మాకు ఏంటి ఉపయోగం అని మీరు అడగవచ్చు. ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్ కార్డు అంటే సీనియర్ సిటిజన్కి రికగ్నైజేషన్ అంటూ ఏం లేదు. జస్ట్ మీరు సీనియర్ సిటిజన్ అవునా కాదా అనేది మీ ఆధార్లోనో, లేదంటే 10వ తరగతి సర్టిఫికేటో, లేకపోతే ఇంకేదో పాస్పోర్టు, పాన్ కార్డు ఏదో దాంట్లో 60 సంవత్సరాలు మీరు దాటి ఉన్నాయి, మీరు ఒక సీనియర్ సిటిజన్ అని రికగ్నైజ్ చేయడమే తప్పితే అఫీషియల్ రికగ్నైజేషన్ అనేది ఏమి లేదు. ఇప్పుడు ఈ కార్డునే అఫీషియల్ రికగ్నైజేషన్ కింద చేస్తారు. మీ తాలూగా మీరు సీనియర్ సిటిజన్ అని మీరు రికగ్నైజేషన్ చూపించుకోవాలంటే ఈ కార్డు కంపల్సరీ చూపించాలి. ఈ కార్డు చూపించడం వల్ల మీకు అఫీషియల్గా కొన్ని దాంట్లో మీకు రాయితీలు అయితే వస్తాయి. ఫస్ట్ రాయితీ మీకు వచ్చేసి రైల్వే టికెట్స్లో లోవర్ బెర్త్ అనేది కేటాయిస్తారు సీనియర్ సిటిజన్. అంటే మనం ఆన్లైన్లో చేసుకున్న తర్వాత మీకు టీటీ కానీ లేకపోతే స్క్వాడ్ కానీ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆన్లైన్ వెరిఫికేషన్ మాకు మీరు సీనియర్ సిటిజన్ కాదా అవునని చూపించడానికి ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది చూపించవచ్చు. ఫస్ట్ బెనిఫిట్ అది. సెకండ్ బెనిఫిట్ పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంక్ సేవింగ్లో కానీ, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్సెస్లో కానీ మీకు సీనియర్ సిటిజన్ కోటా కింద పర్సంటేజ్ వడ్డీ ఎక్కువ ఇవ్వటం కానీ, రాయితీలు ఇవ్వటం కానీ జరుగుతుంది. అక్కడ కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీకు యూసేజ్ అవుతుంది అన్నమాట. తర్వాత హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్స్కి, అంటే 60 కాదు 70 సంవత్సరాల వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి 5 lakhs రిలాక్సేషన్స్తో మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇచ్చింది కదా గవర్నమెంట్. దానికి కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీరు చూపించాల్సిన అవసరం ఉంది. తర్వాత పాస్పోర్ట్ చేయించినప్పుడు కూడా మీకు సీనియర్ సిటిజన్స్కి 10% రాయితీ అయితే ఉంది. ఫీజులో 1500 ఫీజులో మీకు 10% రాయితీ అనేది వస్తుంది. అప్పుడు కూడా మీరు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ప్రూఫ్ కింద చూపించాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే ఇప్పుడు మనకి పెన్షన్స్ ఇస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అనేది ఒకటి వస్తుంది కదా, దానికి కూడా ఇప్పుడు మ్యాండేటరీ ప్రూఫ్ కింద సీనియర్ సిటిజన్ కార్డు అనేది తీసుకుంటారనమాట. తర్వాత అన్ని రకాలుగాను మీరు బస్సులో ప్రయాణం, ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ట్రావెల్ లిమిట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇప్పుడు 25% డిస్కౌంట్ అనేది మీకు ఈ ఏపీఎస్ఆర్టీసీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏపీఎస్ఆర్టీసీ ఎలా ఇస్తుంది? మీ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ ప్రూఫ్స్ చూపించి మీరు ఏంటి అనేది చూపించి మీకు పాస్ అనేది ఇచ్చేస్తుంది, అదే కన్సెషన్ అనేది ఇస్తుంది. కానీ ఇప్పుడు సీనియర్ సిటిజన్ కార్డు అనేది అడుగుతారు. సీనియర్ సిటిజన్ కార్డు చూపిస్తేనే మీకు కన్సెషన్ అనేది వస్తుంది, లేదంటే కన్సెషన్ రాదు.
ప్రతిదానికి ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఇప్పుడు మీరు 60 సంవత్సరాల తర్వాత పొందుతున్నటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో, డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు దానివల్ల పొందుతున్న కన్సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఈ కార్డు ద్వారా మాత్రమే పొందగలరు ఇక నుండి. అందువల్ల ఖచ్చితంగా ఈ కార్డు అయితే మీరు చేయించుకోవాలి, సీనియర్ సిటిజన్ కార్డు. ఈ కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని చెప్పాను. దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు. ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సచివాలయంలో కానీ మీ సేవలో కానీ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఈ రాయితీలు అనేవి పొందండి. థ్యాంక్ యూ. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.